ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. చెట్లు లేని మెట్టల్లో నదులు ప్రవహించెను, కొండలోయల్లో ఊటలు ఉబికెను, ఎండిన ఎడారి నీళ్ళల్లో జలధారలు పారెను. నేను నిన్ను పుటం వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. యెషయా 48:10. ఎన్నాళ్ళీ నరకం, ఏమిటి బాధలు, ఈ బాధలు తీరవా? దేవా, ఏమిటి అన్యాయం? నా మనస్సు భారంగా మూలుగుతూ ఉంది. ఎవరి గొంతు కోశాను, ఎవరి అంతు చూశాను? హంతకినా లేక కంతిరీనా? చింతవంతలే నా వంతులా? ఉరుముతూ తరుముతూ ఉరుకుతూ తన్నుతూ ఉరుల పన్నుతూ ఉరకలేస్తూ వైరిలాగా ఇంతగా వేధించాలా? రవ్వంత జాలి లేదా నీకు? ఇంతైనా శాంతి రాదా నాకు? గొంతు పట్టి వదలవా? నీవు మూర్ఖుడవని, నీ మెడ ఇనుప నరమని, నీ నుదురు ఇత్తడిదని నాకు తెలుసు. దేవుడు అనునాయంగా నాతో అన్నాడు. నీవు నన్ను విడిచి ఎటెటో పరిగెత్తక ముందే నీకు చెప్పాను, విన్నావు. మరేం చేశావు? తల్లి గర్భం నుండి వచ్చింది మొదలు తిరుగుబాటు చేసేవాడివి అనిపించుకున్నావు కదా, నిజమా కాదా? యెషయా 48:4-6-8. వెండి బంగారాలను కొలిమిలో వేయడం అనేది బైబిల్లో 3 సందర్భాల్లో కనిపిస్తుంది. ఒకటి శిక్షించడం కోసం, ఎహెజ్కేలు 22:22. రెండవది పరీక్షించడం కోసం, వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే, సామెతలు 17:3. మూడవది ఖనిజంలో కలిసిపోయి ఉన్న కల్మషాన్ని వేరు చేయడానికి కొలిమిలో వేసి కరిగిస్తారు. అందులో వేరే మూలకాలు తెట్టుగా పైకి తేలుతాయి. కరిగిన నిక్కర్సైన లోహం కింద భాగంలో ద్రవ రూపంలో ఉంటుంది. ఇది జరగడానికి ఒకే ఒక్క ప్రక్రియ కొలిమిలో వేయడమే. ఇబ్బంది అనే కొలిమిలో పడడం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ బంగారానికి తగినది కొలిమే. చెత్తను బయట కుప్పగా వేసి తగలబెడతారు, బంగారం అయితేనే కొలిమిలో వేస్తారు. పర్వాలేదు, దేవుడు నిన్ను కొలిమిలో వేసినందుకు సంతోషించు, గర్వపడు. నువ్వు బంగారానివి, దేవుని బంగారానివి.